ఓకే మీనా గారు మీరు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు? మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ. మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ. అవునండి. కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది. ఓకే ఓకే మరి మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ములక్కాడలు 2, బంగాళదుంపలు 2, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, నిమ్మకాయ 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ మనం అన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. ఓకే మష్రూమ్, ఆలుగడ్డలు, ఓకే డ్రమ్ స్టిక్స్, దీంట్లోనే మనము పెరుగు వేసేసుకుందాము. ఇదంతా వేసి మ్యారినేట్ చేయాలి. ఓకే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొద్దిగా కారం, సాల్ట్, ఓకే కొద్దిగా చిటికెడు పసుపు, ధనియా పౌడర్ 1 స్పూను, ఓకే చిల్లీస్, మళ్ళీ కొన్ని పోపు వేసేటప్పుడు కూడా కొన్ని వేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా కొద్దిగా, ఓకే పుదీనా, ఇప్పుడు ఇది మనం ఒక ½ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. కలిపేస్తారా? అవునండి. మనం స్టవ్ వెలిగించినట్టయితే వెలిగిద్దామా? అవును. అండ్ ఒక నిమ్మకాయ కూడా వేసుకోవాలండి మ్యారినేట్కి. ఓకే సీడ్స్ తీసేసి ఓకే సో ఇదంతా కాసేపు మ్యారినేట్ అవ్వాలి. మనకు టైం ఉంటే ½ అన్ అవర్ 1 అవర్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ లోపల మనము కుక్కర్లో, ఇది కుక్కర్లో చేసుకోవచ్చు, మామూలుగా పాన్లో అయినా చేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఓకే తర్వాత కొద్దిగా ఆయిల్, ఆ తర్వాత ఆనియన్స్ వేసేసుకొని, ఓకే మిగిలిన మిర్చీలు, దీంట్లోనే గరం మసాలా, ఓకే సో మసాలా దినుసులు కూడా వేసేసారు. మసాలా దినుసులు కూడా వేసానండి దీంట్లో. దీన్ని బ్రౌన్గా అయిన తర్వాత, ఓకే దీంట్లో బ్రౌన్గా అయిన తర్వాత ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఇక్కడ కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఓకే కానీ ఈ కాంబినేషన్ బాగుంది, డ్రమ్ స్టిక్ మష్రూమ్ వెరైటీ కాంబినేషన్. ఎలా మీకు ఐడియా వచ్చింది? ఇంట్లో కొత్త కొత్త వంటలు చేస్తూ ఉంటానండి. దిస్ ఇస్ మై హాబీ. కుకింగ్ ఇస్ మై హాబీ. నైస్. సో ఐ కీప్ ట్రైయింగ్. సో కుకింగ్ కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు? నేను ఒక స్కూల్లో ప్రిన్సిపల్ లాగా పనిచేస్తున్నాను. ప్రిన్సిపల్? ఓ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ బాగా. సో స్కూల్ కాబట్టి మీకు చక్కగా హాలిడేస్ కొంచెం బాగానే దొరుకుతూ ఉంటాయి కదా. ప్రిన్సిపల్స్ కి అన్ని హాలిడేస్ ఉండవండి, టీచర్స్ కి స్టూడెంట్స్ కి ఉన్నట్టు మేము త్రూ అవుట్ ద ఇయర్ పని చేస్తూనే ఉండాలా? అవునండి. అండ్ మా వర్కింగ్ అవర్స్ ఎక్కువ. అవును, మేము పిల్లల కంటే ముందు ఉండాలి, టీచర్స్ అందరు వెళ్ళిపోయాక మేము వెళ్ళాలి. ఓకే ఓకే సరే, దొరికిన హాలిడేస్ లో చక్కగా ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట. అవునండి. ఓకే ఇది వేగింది కదా, నెక్స్ట్ టైం తర్వాత దీంట్లో మనం తగినన్ని వాటర్, జగ్ లో వాటర్ చూడండి. 1 పావు బియ్యం అయితే 1:2 వేసుకోవాలండి. ఓకే తర్వాత ఈ వాటర్. అవునండి. నెక్స్ట్ ఇంకొక స్టవ్ వెలిగిస్తారండి. ఓకే ఇది అయ్యేలోపు మనం ఇది కొద్దిగా ఆయిల్లో వేపుకొని ఈ మ్యారినేట్ చేసింది వేయించాలా?
వేసేనా ఇదంతా? వేసేయండి. సో ఇది వేగాలండి కాస్త? అవునండి, ఒక 10 minutes అట్లా వేగనిచ్చుకొని తర్వాత అందులో వేసుకోవాలా? తర్వాత రైస్ పైన వేసేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. ఓకే ఓకే. సో అంటే డైరెక్ట్ కుక్ చేస్తే ఇది మనకి ఎలాగో కుక్కర్లో ఇవన్నీ ఉడికిపోతాయి కదా, మళ్ళీ ఎందుకు ఇలా చేయటం ఇక్కడ? కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుందండి. ఓకే. సో ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్. బాస్మతి రైస్, అవునండి. ఇది పచ్చి స్మెల్ ఉండకుండా కొద్దిగా వేపుకొని వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం నూనెలో వేగితే టేస్ట్ అనేది కూడా బాగుంటది అండ్ పచ్చిగా ఉండదండి. మష్రూమ్ కానీ డ్రమ్ స్టిక్ కానీ కొంచెం పచ్చిగా ఉండదు. ఓకే ఓకే. సో మీకు తినొక్కతే నా పాప? ఇంకా ఒక్కతే కూతురు. ఒక్కతే కూతురు. ఓహో. సో గారాబమా బాగా? ఏం లేదా? ఏం లేదండి, స్ట్రిక్ట్ గానే ఉంటారా? ప్రిన్సిపల్ కదా అందుకనేమో. స్ట్రిక్ట్ గానే ఉంటారు. స్కూల్లో ప్రిన్సిపల్ కదా, ఇంట్లో కూడా ప్రిన్సిపల్. ఎన్నో స్టూడెంట్లు అనే ట్రీట్ చేస్తున్నారా? ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? నిజామ్స్ కాలేజ్ లో అసోసియేట్ ప్రొఫెసర్. ఓ, సో ఇద్దరు ఇది దీంట్లో ఎడ్యుకేషనల్ ఫీల్డ్. ఏం పేరు ఆయన పేరు? సామ్యూల్ ప్రభు కిరణ్. ఓ నైస్. సో ఇది సరిపోతుందా ఇలాగా? కొంచెం వేగాల? ఒక 10 minutes వేగని అవసరం లేదు, మూత అవసరం లేదు. ఇంకా ఆఫ్ చేసేసి దీంట్లో వేసేద్దాం. ఓకే. సో ఇది ఉడుకుతుంటే ఇది కొద్దిగా వేసేసి ఒక 2 whistles పెట్టి తీసేసిన తర్వాత మళ్ళీ డ్రై తర్వాత ఫైనల్ గార్నిష్ చేయాలి. వేసుకోవచ్చా? అంతా వేసేద్దామా? వేసేయండి. వాటర్ చూసుకోండి సరిపోతుందో లేదో. సరిపోతుంది. ఓకే, మూత పెట్టేసి ఒక 2 whistles చాలండి. వస్తే మనకి బిర్యానీ రైస్ తొందరగా ఉడుకుతుంది. అవును, మామూలు రైస్ లాగా మనం ఎక్కువసేపు పెట్టను. ఆల్రెడీ వాటర్ లో సోక్ చేసిన బియ్యం కాబట్టి ఒక 2 whistles అయితే సరిపోతుంది. ఓకే. సో వెయిట్ చేద్దాం విజిల్ వచ్చేదాకా. ఓకే అండి, విజిల్ సరిపోతాయా? సరిపోతుంది. ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేయండి. సో ప్రెషర్ వెళ్ళిపోతే మనము సర్వ్ చేసుకోవచ్చు కదా? అవునండి. మీనా గారు తీద్దామా? అవునండి, అయిపోయింది, తీసేద్దాం. ఓకే. సో సర్వ్ చేసేయచ్చా? అవునండి. ఇది సర్వ్ చేసిన తర్వాత దీన్ని పైన కొద్దిగా పుదీనా, ఓకే, ముందే వేంపి ఉంచిన ఉల్లిపాయలు, సో బ్రౌన్ ఆనియన్స్, వేయించి ఉంచుకున్న కాజు, జీడిపప్పులతో గార్నిష్ చేసుకొని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు. అవునండి, ఇది మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ. బాగుందండి, చక్కగా ఉంది. స్మెల్ కూడా, అంటే మసాలా అంతా వేసాం కదా, బాగా వస్తుంది. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉంటుందో. ఓకే, మరి వేడివేడిగా మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ బిర్యానీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక బౌల్లో మష్రూమ్స్, బంగాళదుంప ముక్కలు, తరిగిన ములక్కాడలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి మష్రూమ్ మిశ్రమం వేసి వేయించాలి. కుక్కర్ లో నెయ్యి, కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన మష్రూమ్ మిశ్రమం దీంట్లో వేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ రెడీ.